పోలీసుల దగ్గరికి వెళ్ళావు, ఏం జరిగింది? గత పోయిన నెల 9వ తారీఖున ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు మా ఇంటికి. వచ్చి, అమ్మ నిన్ను మన కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారు, రామ్మా అని చెప్పేసి నా చేతిలో ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు. నా ఫోన్ చేతిలో తీసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆయన రమ్మన్నాడు కదన్న ఇది తోటి నేను వెళ్తే లోపలికి రమ్మని అన్నారు. వెళ్తే మీ అబ్బాయి ఎక్కడా అని అడిగాడు. మీ అబ్బాయి ఎక్కడ? మా అబ్బాయి ఇక్కడ ఉండలేదు కదా అయ్యా, చానాళ్ళు అయింది వెళ్ళిపోయి అంటే, ఆ మాటకి ఏమన్నాడు, వాడిని నేను ఆడి కోసం దండ రెడీ చేసి పెట్టుకో అన్నాడు. అయ్యా అలా అనమాకయ్యా, ఎన్నో కష్టాలు పడి నేను పెంచుకొచ్చాను, అలా అనమాకయ్యా, నాకు ఒక్క కొడుకు, చాలా కష్టాలు పడ్డా, నేను నిజంగానే కష్టాలు పడ్డానయ్యా, అలా అనమాక అన్నాక పో బయట కూర్చో అన్నాడు నన్ను. ఓ బయట కూర్చో అన్నాడు. సరేలే, ఎదురుగా ఉండి ఆయన కోపం ఎందులో తెప్పించడం, ఏమన్నా చెప్తాడేమోలే అని చెప్పేసి లోపలికి బయట కూర్చున్న తర్వాత 2 గంటల సేపు నన్ను ఇక ఎవరో పిలవపోయేటప్పటికి ఆ పక్కనోళ్ళు ఏం చేశారు, మళ్ళీ పిలిస్తే నేను చెప్తాలేమో, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు వాళ్ళు పక్కనోళ్ళు. అనేటప్పటికి నాకు నీరసంగా ఉంది, అసలు ఒంట్లో పిల్లవాడి కోసం ఎత్తుక్కుంటున్నాను నేను. నీరసంగా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే కాసేపటికైనా బయట పడతాడేమోనని చెప్పి, అప్పటికే కుర్రోళ్ళు అందరూ మీ అబ్బాయిని కొట్టేశాడు, అది ఇది, మీ అబ్బాయిని తీసుకొచ్చారు, 9వ తారీఖు నైటే తీసుకొచ్చేసారు వీళ్ళు. నా దగ్గర ఫోన్ లాక్కున్నారు, నన్ను నానా మాటలు మాట్లాడాడు, నానా బూతులు తిట్టాడు. సీఏ నన్ను బూతులు తిట్టి, పా ఎందుకు వస్తున్నావు నువ్వు, నీ చెప్పానుగా, మీ చెప్పానుగా నీకు, ఎందుకు వస్తున్నా, పో బయటికి బా నన్ను అన్నాడయ్యా. అనేటప్పటికి ఎందుకు వచ్చిన గోళ్ళు అని చెప్పేసి నేను యువతలు వచ్చి నుంచుని కాసేపు కూర్చుని నేను యువతలకు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను. నాకు ఇంటికి వెళ్ళినా కూడా అన్నం తినబుద్ధి కావట్లా, ఎర్రట ఎండ, దిక్కులేని దానిలాగా తిరిగి, అయ్యా అలా మాట్లాడమాక అయ్యా, ఒక్కసారి చూపించండి అయ్యా అని అంటే ఎవ్వరు సమాధానం చెప్పట్లా. స్టాఫ్ అంతా చూస్తున్నారు నా ఇంకా, అయ్యా నువ్వు ఎప్పటి నుంచో తెలుసు అయ్యా, మీరన్నా చూపించండి అయ్యా అని అంటే, ఎవరికో కట్టు కట్టి ఆ చివరి గదిలో పడేసేటప్పుడు నా ప్రాణం అక్క, ఇదంతా జనం ఉన్నారు. వెళ్ళిపోయి అవతల వాళ్ళ పోలీసు వాళ్ళని, అబ్బాయి మా అబ్బాయి లాగా ఉన్నాడు, అబ్బాయి మా అబ్బాయేనా అన్న అనేటప్పటికి, మీ అబ్బాయి కాదులే, నువ్వు వెళ్ళిపో, మీ అబ్బాయి ఇక్కడ లేడు, వెళ్ళిపో అని అన్నాడు. ఏడ్చుకుంటా అట్లా నేను 15 రోజులు తిరిగా. పోనీ నా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉండడు, నేను చేసుకుంటానన్నా అంటే, ఫోన్ లేదు ఏమీ లేదు అన్నాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఫోన్ అంటే ఇవ్వండి అన్నాడు. ఫోన్ ఇచ్చి పంపించండి అన్నాడు. వేరే వాడికి చెప్పాడు, మురళీకృష్ణ అని ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఆ కానిస్టేబుల్కి చెప్పాడు, ఆ ఫోన్లో ఏమున్నా సరే డిలీట్ చేసి ఇచ్చే అన్నాడు. ఆయనే అన్నాడు. అనేటప్పటికి ఏదో ఒకటిలే, నా పిల్లోడు ఎక్కడి నుంచి అన్నా చేస్తాడులే అని నాకు తెలవక తీసుకొచ్చా. ఫోన్ తీసుకొచ్చిన తర్వాత రోజు తిరుగుతానే తిరిగి మళ్ళీ వెళ్తున్నా, సాయంత్రం పూట పొద్దున పూట. ఒక్కోసారి అయితే ఒక అట్టు తిని అక్కడే కూర్చుంటాను, ఆ చిన్న హోటల్లో అట్టు తిని అక్కడే కూర్చున్నా. వస్తున్నారు వెళ్తున్నారే కానీ ఎవరు సమాధానం చెప్పలే. నా కొడుకును కొట్టినోళ్ళు 6-7 ఉన్నారు అందులో. నా కొడుకును కొట్టి నన్ను పైకి వెళ్ళనీయకుండా కర్రలతో అడ్డం పెట్టి నన్ను చాలా చేశారు. నా బిడ్డను కొట్టి నాకు ఏం చేయాలో అర్థం కాక, పోనీ వీళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక మాకేమన్నా చెప్పాల్సి వస్తుందేమోనని చెప్పి వీళ్ళు దాచారేమో. ఒక్కొక్కళ్ళు ఏమంటున్నారు, ఇంటికి వచ్చేసాను అనుకో, ఇంటికి వచ్చిన తర్వాత మీ అబ్బాయికి బాగా దెబ్బలు తగిలినాయంట, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారంట, పలానా హోటల్ అంట అంటే, నాకేం తెలుసు అయ్యా పలానా హోటలు, వీళ్ళు హోటల్లో పెట్టరు పోలీసు వాళ్ళు అనుకుంటా ఉంటారు అయ్యా, ఆ పోలీసు వాళ్ళు హోటల్లో పెట్టరని చెప్పి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అయ్యా. 2 రోజులు తిరిగా, చీకటితో 6ంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం దాకా తిరిగేదాన్ని. తిరిగితే మాచురి గది కనిపించింది. అక్కడికి వెళ్ళి నాకు ప్రాణం ఆగలేక ఎత్తుక్కున్న, ఒక అబ్బాయికి దెబ్బలు తగిలి గుండు చేయించి పైన ఉన్నాడమ్మా, వెళ్తే వెళ్ళు అన్నారు. అలా అవదు, నా పిల్లోడిని ఏదో చేశారనే ఉద్దేశంతో నేను మాచురికి వెళ్ళి ఆయన్ని ఫోటో చూపించి అడిగి, అయ్యా ఇది పరిస్థితి, ఇట్లా 15 రోజుల నాడు తీసుకొచ్చారు, నా ఫోన్ తీసుకొచ్చి నా పిల్లోడిని తీసుకొచ్చేసారయ్యా, ఇలా జరిగిందయ్యా, పిల్లోడు ఏమన్నా ఉన్నాడా అన్న. లేదమ్మా ఇక్కడేమీ లేడు, నువ్వు ఒకసారి బయట ఒకటి రాసుకునే వాళ్ళు ఉంటారు, పిల్లల్ని తీసుకొస్తే పోలీసు వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళమన్నారు. వాళ్ళు కూడా అబద్ధాలే చెప్పారయ్యా. నా పిల్లోడిని నాకు చెప్పి చేశాడు, నేను అంటే అసలు మీ బాబుని ఎప్పుడు తీసుకెళ్ళాడో మీకు ఏమైనా తెలుసా? నా దగ్గర ఫోన్ తీసుకున్నారయ్యా. పొద్దున పూట 11:30కి వచ్చారు వాళ్ళు. ఆ రోజు శనివారం 11:30కి వస్తే నేను పడుకున్నాను, కేకేశాడు. అప్పటికే బళ్ళు అక్కడ పెట్టేసి గబగబా రోడ్డు మీద వాళ్ళు చెప్పారు, గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారంట లోపలికి. నాకేం తెలుసు ఇంట్లో ఉన్నదానికి. ఈ గబకున్న ఏంటయ్యా అన్న అనేటప్పటికి, నిన్ను కృష్ణలంక సీఏ నాగరాజు గారు రమ్మంటున్నారు రా అని చెప్పి అన్నాడు.
సరేనయ్యా అని చెప్పేసి నేను మాట్లాడుతానున్నా నా చేతిలో ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుని వాళ్ళు వచ్చేసారు. నేను మామూలుగా వెళ్ళిపోయా. ఏంటయ్యా ఎందుకయ్యా రమ్మన్నారంట అన్న. నీ కొడుకు ఎక్కడా అన్నాడు. నా కొడుకు ఇక్కడ ఉండట్లేదయ్యా అన్న. ఎక్కడున్నాడు? ఆడిని ఆడి మీద ఆశ వదులుకో, ఆడి దండ కొనుక్కో, తప్పుడు అని అడిగాడు. పో పో బయట కూర్చో అని అడిగాడు. ఏం మాట్లాడలా నేను, ఇంకా సైలెంట్గా బయట కూర్చున్నా. బయట కూర్చున్నాక వచ్చి మళ్ళీ అట్టా కూర్చుంటున్నా. నాకు ఇంటికి వెళ్తానికి నాకు ఇక్కడ ఉన్నాడని తెలిసిపోయింది. అందరు చెప్తున్నారు పిల్లలు సెల్లో ఉన్నోళ్ళు అంటున్నారు. నాకేమో చెప్తున్నారు అంటున్నారు. నాకేం కళ్ళు కనిపించట్లా. వీళ్ళేమో అడ్డంగా కూర్చుంటున్నారు. మెట్టుల దగ్గర ఇద్దరున్నారయ్యా. పైకి వెళ్తుంటే కర్ర ఇలా పెట్టుకుని నన్ను వెళ్ళనివ్వకుండా, నా బిడ్డని చూపించకుండా, కనీసం నేను అడిగా, అయ్యా మీరు కొడితే కొట్టారు, పోనీళ్ళు అయ్యా కొడితే కొట్టారు, నా పిల్లోడిని ఒకసారి చూడనే ఉండయ్యా, నాకు భయంగా ఉందా నాన్న, ఈ మాట నాకు భయంగా ఉందయ్యా, ఒక్కసారి చూడనే ఉండయ్యా, అక్కడ ఎక్కడున్నా వాడు ఫోన్ చేయకుండా ఉండడయ్యా, నాకు ఫోన్ చేస్తాడు, పోనీ ఆడి చేత ఫోన్ చేపించండి అయ్యా, ఆడు ఉండడం ధైర్యంగా ఉంటాను నేను అన్న. చెప్పలా, అసలు ఏం మాట్లాడతల్లా. వస్తాడులే అమ్మా, వెళ్ళిపో, వస్తాడులే అమ్మ, మేము చూపిస్తాంలే, నువ్వు వచ్చావు మేము చెప్తాంలే. రకానికి ఒకళ్ళు నాటకం ఆడారు. దాంట్లో 6-7 ఉన్నారు. నా కొడుకుని కొట్టి ఇష్టం వచ్చిన కాళ్ళు పీకేసి, గోళ్ళు పీకేసి, కట్లు కట్టి నానా బేభత్సం చేశారయ్యా. అవి బయటికి రాకుండా ఈ నాటకాలు ఆడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, నాకేం వద్దు, వాళ్ళ మీద గొడవలు వద్దు, నాకేం వద్దు, నా పిల్లోడిని నాకు ఒకసారి చూపించమనండి చాలు, నాకేం వద్దు. ఇప్పుడు నేను ఆడి కోసమే ఎదురు చూస్తున్నా. నేను నాకు అసలు వద్దు, ఈ బతికే వద్దు, ఒక్కగాని ఒక పిల్లాడు. కాదమ్మా, ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు పెద్ద పోలీసు అధికారులకు లేకపోతే ఉన్నత స్థాయి అధికారులు, అంటే నాగరాజుకి మీ అబ్బాయికి, సిఐ నాగరాజుకి మీ అబ్బాయికి ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. ఆడేమో అంత తోడు కాదు, చిన్న పిల్లోడు ఆడు. అయినా ఆయన సంగతి అందరికీ తెలుసు అయ్యా. కృష్ణలంక అందరినీ పిల్లలందరినీ తీసుకెళ్తాం, కాళ్ళు పగల కొడతాం, లేని కేసుల మీద వేయటం, ఒప్పి చూడటం, లేకపోతే ఆడు ఇంకేదన్నా చెప్పాడు అనుకో, బాబు నేను చేయలేదు, ఆ తెల్లారైనా ఆడి మీద కక్ష తీర్చుకుంటాడు. అదే విధిగా కృష్ణలంక కట్టంతా ఆడ సంగతి తెలుసు, అతని సంగతి తెలుసు. కాకపోతే ఎవరు ముందుకు రావట్లా చెప్పడానికి. కానీ నాకు మాత్రం బాగా అన్యాయం చేశాడు. నాకు బాగా అన్యాయం ఏమి, నాకు అసలు ఏం వద్దు. వీళ్ళ వ్యవహారంలో నాకు రాజీ అనేదే వద్దు. నా కొడుకుని ఎట్టా ఉన్నా నాకు ఇమ్మన్నా. నేను అన్న, అయ్యా కొడితే కొట్టారు, నేను బాగు చేయించుకుంటాను అయ్యా అన్న. అప్పుడన్నా కనికరం కలగల. అందరూ అలాగే చూస్తున్నారు. ఎందుకు తీసుకొచ్చారో, ఎందుకు ఈ పని చేశారో నాకు చెప్పాడయ్యా. 2-3 సార్లు చెప్పాడు. నీ కొడుకు ముందు ఇక్కడి నుంచి నీ దిక్కుని చోటు చెప్పుకో నన్ను అడిగాడయ్యా. ఎంతమంది పోలీసులు మీ కొడుకుని చిత్రహింసలు గురి చేశారు, నీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళ పేర్లు కానీ అట్లాంటి? ఇప్పుడు ఎట్లాగో చెప్పాలి, మీరు వచ్చారు కాబట్టి. ఒక అతను కారు డ్రైవర్, సిఏ గారు జీబు డ్రైవర్, మనకు అతని పేరైతే తెలవదు. అతను సిఏ గారు. ఇంకొకడు మురళీకృష్ణ, అశోక్, మళ్ళీ బాబురావు, ఒకడు శివరామకృష్ణ. వీళ్ళే సార్ నేను చూసిన వరకు. నేను శివరామకృష్ణ దగ్గరికి కూడా వెళ్ళా. అయ్యా నీకు ఆ పిల్లోడు ఎప్పటి నుంచి తెలుసు కదా అయ్యా, నాన్న మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుగా, ఒక్కసారి పోని పైన ఉన్నాడేమో, నువ్వన్నా చెప్పు మీ అమ్మ వచ్చిందని అన్న. ఒక్కసారి మా అమ్మకు ఫోన్ చేసుకుంటాను అన్న, ఒక్కసారి మా అమ్మని చూపించండి అన్న అడిగాడట. మా అమ్మని చూపించింది అన్నా కూడా ఎందుకయ్యా నేను ఎందుకు బతికిస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. నా బిడ్డని ఎట్టా ఉన్నా సరే నేను ఏదో